రైతులకు గుదిబండగా మారబోతుంది రేవంత్ సర్కార్. ఎందుకంటే రైతులు వాళ్ళు పండించే పంటకి యూరియా బస్తాలు కావాలంటే వాళ్ళు యాప్‌లో ఆర్డర్ చేసుకోనంట. స్మార్ట్ ఫోన్ ఒక యాప్ తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో ఆర్డర్ చేసుకోవాలి. ఎకరాకు 2 బస్తాలు మాత్రమే ఇస్తారు. ఆ ఆర్డర్ చేసుకునేది కూడా 24 గంటలు మాత్రమే ఉంటుంది. 24 గంటల్లోపు వెళ్లి మీరు బస్తాలు తెచ్చుకోకపోతే ఐడీ క్యాన్సిల్ అయిపోతుంది. ఏం చేస్తున్నారు సార్ రాష్ట్రాన్ని? వస్తదా? ఎవరికైనా రైతులకు స్మార్ట్ ఫోన్ వాడడం వస్తుందా సార్? రైతులకు తెలుసా? వాళ్ళకి కనీసం ఆ యాప్ యూజ్ చేసేదని అర్థమవుతుందా రైతులకు? రైతులు ఇంకా అంత పెద్దగా కాలేదు సార్. మీలాంటి పాలకులున్న దినాలు ఇంకా గారు. వాళ్ళంతా స్మార్ట్ మైండెడ్ ఏం కాదు. వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ ఏం కాదు. మీ ఇష్టానుసారం మీరు ఒక స్మార్ట్ ఫోన్ యాప్ తీసుకొచ్చి వాళ్ళు వాడేదే బుడబుడ ఫోన్‌లో కొందరికైతే చదివే రాదు. కనీసం ఎర్ర బటన్, పచ్చ బటన్ తప్ప తెలవని రైతులకు మీరు యాప్ తీసుకొని యాప్‌లో ఆర్డర్ చేసుకోండి. ఎంతమంది ఆర్డర్ చేసుకుంటారు సార్? మీరిచ్చే 2 బస్తాలు దేనికి సాగుతాయి సార్ ఎకరాకు? ఒకవేళ యూరియా బస్తాల కోసం రైతులందరూ వచ్చి క్యూ లైన్‌లో నిలబడితే దాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో మన మీద విమర్శలు వస్తాయని చెప్పి భయపడి, లేదా పేపర్‌లో వస్తదని భయపడి, ఇలా ఉంది ప్రభుత్వం వీళ్ళకి చేతనవ్వట్లేదు, యూరియా బస్తాలు తీసుకురావడం చేతనవ్వట్లేదు అని చెప్పేసి అంటారని మీరు లైన్‌లకు భయపడి, అక్కడ ఉంటే లైన్‌లో ఉంటే మనకు చెడ్డ పేరు వస్తుందని భయపడి ఒక యాప్ సిస్టమ్ అని తీసుకొచ్చి దాంట్లో ఆర్డర్ చేసుకోండి. దాని తర్వాత వస్తది. సర్వర్ పని చేయకపోతే ఎవరు ఇయ్యాలి సార్? కైకిలోళ్ళని పిలుచుకొని రెడీ ఉంటాడు. ఈరోజు వస్తది ఆర్డర్ అని చెప్తారు. కరెక్ట్ టైంకి సర్వర్ పనిచేయలేదనుకోండి. ఎవరు బాధ్యులు దానికి? ఎవరు ఎవరు బాధ్యులు? పోనీ కనీసము రైతులకు అవగాహన కల్పించారా ఈ యాప్ పట్ల? ఎక్కడ లేదే. ఒక బ్యానర్ ఏసింది లేదు. ఒక మీటింగ్‌లు పెట్టింది లేదు. మీ అవసరం కోసం మీరు మాత్రము ప్రజాపాలన అని చెప్పేసి పెద్ద పెద్ద మీటింగ్‌లు జిల్లాలకో మీటింగ్‌లు పెట్టి మీ ప్రజాపాలన 2 సంవత్సరాలు పూర్తయిందని చెప్పేసి చాటింపేసుకున్నారు. మరి అలానే చాటింపేయొచ్చు కదా! ఈ యాప్ గురించి కూడా అవగాహన కల్పియొచ్చు కదా జనాలకు. రైతులకు అదేం లేదు. ఈ రోజు నుండే యాప్ అమల్లోకి రాబోతుందంట. శనివారం ఈ రోజు నుండి అమల్లోకి రాబోతుంది. ఈ రోజు నుండి రైతులందరూ యాప్‌లోనే యూరియా బస్తాలు బుక్ చేసుకోవాలి. వాళ్ళకొస్తదా సార్? బుక్ చేసుకోవడం అన్నా వస్తదా వాళ్ళకు? దాని విధి విధానాలేంటి? ఏంది? ఏం కథ? ఏం లేదు. లెక్కపత్రం లేదు. ఈ రోజు నుంచి మీరు యాప్‌లోనే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ రెడీ ఉన్నారు నాట్లేయడానికి. చాలా జాగాలలో నాట్లేసే టైం ఇది. ఎందుకంటే వాళ్ళెళ్లి క్యూ లైన్‌లో నిలబడితే యూరియా బస్తాలు దొరకకపోతే అది మీడియాలో హల్చలైపోతుంది. మన ప్రభుత్వంకు చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి మీ ఆలోచన. కేవలం మీ ప్రభుత్వం చెడ్డ పేరు రావద్దని చెప్పి రైతులను ఎందుకు సార్ ఇబ్బంది పెడుతున్నారు? అవగాహన కల్పించింది లేదు. విధి విధానాలు లేవు. మీ ఇష్టం వచ్చినట్టు యాప్ వదిలేసి దాంట్లో బుక్ చేసుకోండి. ఆ సర్వర్ బిజీ రావచ్చు. వాళ్ళకి తెలవకపోవచ్చు. వాళ్ళ సావు వాళ్ళు సావురని చెప్తున్నారా సార్? ఏమన్నా అంటే రైతు ప్రభుత్వం మాది.